వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. 2024వ సంవత్సరం అందరికీ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీకు ఆంగ్ల నూతన సంవత్సర 2024 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ ఉగాది పంచాంగమే మనకు ప్రామాణికంగా ఉంటుంది కదా. మరి ఈ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంగా చెప్పేటువంటిది విధానం మనకు ఎక్కడా లేదు కదా అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రపంచమంతా ఒకటిగా ఉన్నప్పుడు ఆ ప్రపంచం ఏది నిర్దేశిస్తుందో దాన్నే మనం ఆచరించాలని ధర్మం కూడా చెప్తుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా 2024 ఆంగ్ల నూతనంగా చెప్పబడింది. కాబట్టి శుభ అశుభ మిశ్రాలకు సంబంధించినటువంటి రాశి ఫలాలకు సంబంధించినటువంటి విషయాల్లో కేవలం ఆంగ్ల నూతన 2024 సంవత్సర శుభ ఫలితాలు అశుభ ఫలితాలుగానే మనం చెప్పబోయే విషయంగా గమనించుకొని అర్థం చేసుకోగలని అనుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక 2024 సంవత్సరం నుంచైనా కానీ మీ జీవితంలో మీరు అనుకున్నటువంటివన్నీ కూడా చక్కగా నెరవేరాలి. అలాగే కొత్త కొత్త విషయాల పట్ల మీకు అన్నీ కూడాను అనుకూలంగా ఉండాలి. గతించినటువంటి 2023 కంటే ఈ 2024 ఆనందంతో ఉండాలి. మీ రెజల్యూషన్స్, మీ కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీరాలనేటువంటి ఉద్దేశంతో సువర్ణ మీడియా యాజమాన్యం తరపున మీకు అందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 2024 సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉంటాయి అనేటువంటి ఫలితాలని మనం తెలుసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క నవగ్రహాలలో అత్యంత శుభ అశుభ గ్రహాలు, అలాగే ఈ 60 సంవత్సరాలని కూడాను ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సరం, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు చెరి 1.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం, మిగతా గ్రహాల యొక్క సంచార గ్రహ ప్రభావము వెరసి 2024లో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో మనం తెలియజేసుకుందాం. ఇక మే 2వ తారీఖు నుంచి 2025 సంవత్సరం వరకు కూడా 2025 ఉగాది వరకు కూడా గురువు వృషభ రాశిలో ఉండడం, అలాగే 2024 జనవరి నుంచి 2024 మే 2వ తారీఖు వరకు గురువు మేషరాశిలో ఉండడం, అలాగే శని 2024 మొత్తము కూడాను ఈ యొక్క కుంభరాశిలోనే సంచారం జరగడం, కుజుడు అక్టోబర్ 21 నుంచి జనవరి 21వ తారీఖు వరకు కుజుడు కర్కాటక రాశిలో ఉండడం. ఈ కారణం చేత కొంత శుభ అశుభ ఫలితాలు అనేటువంటివి వృషభ రాశి వారికి కలుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మే 2వ తారీఖు వరకు కూడా గురువు మేషరాశిలో ఉండడం, శని దశమ స్థానంలో ఉండడం. ఈ కారణం చేత వృషభ రాశి వారికి అత్యంత యోగప్రదమైనటువంటి కాలముగా చెప్పవచ్చు. అన్ని రంగాలలో అనుకూలత అనేటువంటిది ఉంటుంది. ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని కోరుకుంటారో, ఎవరికైతే కొత్త కొత్త ఆలోచనలతో జీవితాన్ని ముందుకు నడుపుకోవాలనుకుంటారో ఈ మే 2వ తారీఖు లోపలనే మీరు ప్రయత్నాలు చేసుకోండి. మే 2 తర్వాత వచ్చేటువంటి గడ్డు కాలంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. చాలామంది అనుకుంటారు ఏంటంటే గురువు జన్మరాశిలో కానీ జన్మ లగ్నంలో కానీ ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారని చెప్పి అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి పాపి అయినటువంటి గురువు మే 2వ తారీఖు వరకు మేషరాశిలో ఉండడం వలన అత్యంత శుభకరము, శుభకాలము అని చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ వృషభ రాశి వారికి దశమ స్థానంలో కేంద్రంలో పాపగ్రహ సంచారం, యోగకరుడైనటువంటి శని సంచారము, పాపి అయినటువంటి గురువు 12వ రాశిలో సంచారం. ఈ కారణం చేత చక్కగా యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు వృషభ రాశి వారికి అనుకున్న విధంగా గట్టిగా ప్రయత్నాలు చేస్తే మే 2వ తారీఖు లోపల వివాహ సంబంధాలు కుదురుతాయని చెప్పవచ్చు. ఇక ఈ ఫేజ్ 2కి సంబంధించినటువంటి విషయాన్ని కనుక గమనించుకున్నట్లయితే గురువు వృషభ రాశిలోకి సంచారం చేయడం. కాబట్టి గురువు ఈ వృషభ రాశికి 5వ స్థానం
9వ స్థానాన్ని వీక్షణ చేయడం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ఆలస్యమవుతాయి. తాను తలిస్తే దైవం ఒకటి తలిచినట్టుగా అనుకున్న పనులన్నీ కూడాను మీరు ఒకటి అనుకుంటే జరగబోయేటువంటిది ఇంకొకటిగా ఉంటుంది. అలాగే 9వ స్థానాన్ని మీద దృష్టి ఉండడం ఈ కారణం చేత గురువు యొక్క ప్రభావం వలన విదేశీ ప్రయాణము, విదేశీ విద్యకి సంబంధించినటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు ఖచ్చితంగా ఎదురవుతాయి. ధనాన్ని నష్టపోతారు. పూర్వజన్మ పాపకర్మ అనేటువంటిది వెంటాడడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఉండడం. గురువు పాపి అయినప్పుడు జరిగేటువంటి నష్టం ఒకటేనండి ప్రధానంగా. అనుకున్న పనులన్నీ కూడాను ఆలస్యం అవుతాయి, బ్రేక్స్తో కంప్లీట్ అవుతాయి. ఒకసారి పని పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత కష్టపడి నేను ఈ పని పూర్తి చేశాను అన్న భావన వృషభ రాశి వారికి మే 2వ తారీఖు నుంచి ఏర్పడుతుంది. పోనీ అక్టోబర్ 21వ తారీఖు తర్వాత కుజుడి ప్రభావం ఏమన్నా ఉంటుందా అని అంటే ఆ కుజుడు కర్కాటక రాశి ప్రభావం చేత అష్టమ దృష్టితో వృషభ రాశికి యోగకరుడైనటువంటి శనిగ్రహాన్ని వీక్షణ చేయడం, గురువు జన్మరాశిలో సంచారం చేస్తూ పంచమ నవమాల్ని సప్తమాన్ని కూడాను వీక్షణ చేయడం ఈ కారణం చేత దంపతుల మధ్య విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం, భాగస్వామ్య వ్యాపారాల్లో ఎవరైతే చేస్తుంటారో వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదురవుతాయి, పొరపచ్చాలు వచ్చే అవకాశాలు ఎదురవుతాయి. కాబట్టి ఈ మే 2వ తారీఖు నుంచి ఈ సంవత్సరం వరకు కూడా జాగ్రత్తలు పాటిస్తూ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటూ ఈ వృషభ రాశి వారికి ఉన్నట్లయితే చాప కింద నీరులాగా మెల్లగా కాలం గడిచిపోతుంది. లేకపోతే నూతన ప్రయత్నాలు చేయాలి, లేదా అనుకున్నటువంటి విధంగా మనం జీవితంలో పైకి ఎదగాలనే ఉద్దేశంతో కొంత ఉత్సాహంతో ముందుకు వెళ్ళి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. కాబట్టి ఆచితూచి స్పందించడం చాలా మంచిదని చెప్పాలి. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి వృషభ రాశిలో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది వృషభ రాశి దృష్టిలో పెట్టుకొని చెబుతున్నానండి. వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులు గమనించుకొని దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఇక ఈ వృషభ రాశి వారికి ఎవరైతే జ్యువెలరీ రంగంలో ఉంటారో, కళాశాలలు విద్యారంగంలో ఉంటారో, అలాగే సంబంధించినటువంటి హోటల్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ, ఆతిథ్య రంగంలో ఉంటారో, అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉంటారో, ఫుడ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా గడ్డు కాలం అని చెప్పవచ్చు. నూతన వ్యాపార విస్తరణ అనేటువంటిది కాస్త వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా మే 2వ తారీఖు లోపల అంతా కూడా వృషభ రాశి వారికి శుభ సంచారంగా ఉండడం చేత అనుకున్న పనులు 2024 నుంచి మొదలుపెట్టి మే లోపల మీరు కనుక పూర్తి చేసుకున్నట్లయితే ఆ యొక్క పూర్తి శుభ ఫలితాన్ని ఈ సంవత్సరం అంతా కూడాను పొందుతారని చెప్పవచ్చు. కాబట్టి వివాహాది ప్రయత్నాలు కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, విద్యా ప్రయత్నాలు కావచ్చు, అన్నీ కూడా ఈ సంబంధించినటువంటి మే 2వ తారీఖు లోపల ప్రయత్నాలు గట్టిగా చేసుకొని కనుక నిర్మాణాన్ని కొనసాగించుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఫేజ్ 2లో మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21 వరకు గురు సంచారము, అక్టోబర్ 21 నుంచి కుజగ్రహ సంచారం కూడా వృషభ రాశి వారికి ప్రభావితం చూడడం వలన సోదరిమణుల మధ్య విభేదాలు, నమ్మకస్తులు పరిచయస్తుల వలన కొంత మోసపోవడం అనేటువంటిది జరుగుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం, అనుకున్నటువంటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాక నష్టాన్ని చవిచూడడం అనేటువంటిది ఈ యొక్క వృషభ రాశి వారికి మే 2వ తారీఖు నుంచి ఏర్పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆస్తి నష్టము, అలాగే ధన నష్టం కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరికి పడితే వారికి జామీందారులుగా ఉండడము, అలాగే గ్యారంటీదారులుగా ఉండడము, ఇంకా చెప్పాలి అనంటే మీ యొక్క ధనాన్ని ఇతరులకి అప్పుగా ఇవ్వడం అనేటువంటిది చేయకుండా ఉండడమే మేలని గమనించాలి. అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతర్గతమైనటువంటి శత్రువుల యొక్క ప్రభావము ఈ వృషభ రాశి వారికి పెరగడం వలన మే 2వ తారీఖు నుంచి మీరు అన్ఐడెంటిఫైడ్ ఎనిమీస్తో ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయి. అలాగే ఈ సంబంధించినటువంటి రాహుకేతుల యొక్క ప్రభావం కూడా సంచారం సరిగా లేని కారణం చేత కొంతకాలం యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని రోజులు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి మే 2వ తారీఖు లోపల అద్భుతమైనటువంటి యోగ కాలము, మే 2 తర్వాత కాస్త అన్ని పనులు కూడా నెమ్మదిస్తూ ఉండడం, విద్యార్థులకి గడ్డు కాలము, ఉపాధ్యాయులకి గడ్డు కాలంగా చెప్పవచ్చు. అయితే ఈ సంబంధించినటువంటి ఎంత ఉన్నప్పటికీ కూడా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. నూతన ప్రయత్నాలు, నూతన ప్రాజెక్టులు చేపట్టకుండా ఉండడం మే 2 తర్వాత చాలా మంచిదని గమనించగలరు. ఇక సంబంధించినటువంటి వృషభ రాశి వారికి నటనా రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అయితే అనుకున్నటువంటి ప్రాజెక్టులు చేతికి వచ్చినప్పటికీ కూడా డబ్బు పరంగా అనుకున్నటువంటి డబ్బుని సొమ్ము చేసుకోలేకపోతారు. చెప్పినది ఒక ప్రాజెక్టుకి చెప్పినటువంటి అమౌంట్ ఒకటైతే మీకు దక్కేది ఇంకో రకంగా ఉంటుంది. అన్నిట్లో కంటే కూడా మీరు ఈ షూటింగ్స్ అనేటువంటి ఎక్కువసార్లు వాయిదా వేసుకోవాల్సినటువంటి ఆకస్మిక ఇబ్బందుల వల్ల ఎక్కువసార్లు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది.
ముఖ్యంగా వృషభ రాశి వారు మే 2వ తారీఖు తర్వాత నుంచి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తరచూ జలుబు, దగ్గు, జ్వరము ఇవి మిమ్మల్ని పీడిస్తాయని చెప్పవచ్చు. ఆహార నియమాలు కనుక పాటిస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యం కొంత కుదురపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారికి మే 2వ తారీఖు తర్వాత నుంచి శరీరము స్థూలకాయంగా మారేటువంటి అవకాశం, అనగా శరీరం బరువు పెరుగుతారని చెప్పవచ్చు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులు దీనికి చెప్పినటువంటి విధంగా ఈ యొక్క పరిహారాలని పాటించుకున్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. వృషభ రాశి వారు శనివారం రోజున ఈశ్వరునికి తైలాభిషేకం జరిపించడం చాలా ఉత్తమమని చెప్పవచ్చు. అలాగే ఆదివారం నాడు మాంసాహారం తినకుండా ఉండడము, అలాగే ఈ సంబంధించినటువంటి శుక్రవారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం ఈ వృషభ రాశి వారికి చక్కటి యోగదాయకంగా అని చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారికి లక్కీ నెంబర్ 8, 5. కలిసి వచ్చేటువంటి వారంలో శుక్ర, బుధ, శనివారములు. ఇక ఈ వృషభ రాశి వారికి సంవత్సరంలో అంతా కూడా వారి యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి నెల సంకల్ప సిద్ధి హోమాదులు మా పీఠం ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. కాబట్టి మీ యొక్క సంకల్పం నెరవేరడానికి దాదాపు 21 రోజుల పాటు హోమాలు జరుగుతాయి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా అది పితృదోషముగా చెప్పవచ్చు. కాబట్టి అటువంటి పితృదోష నివారణకి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు జరుగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి వృషభ రాశి వారు ఎవరున్నప్పటికీ కూడా మీ యొక్క పుట్టినరోజున కానీ, మీ పెళ్లి రోజున కానీ మీరు జరుపుకునేటువంటి ఆనందంగా జరుపుకునేటువంటి పండుగలు చేసుకుంటారు. చక్కగా పెళ్లి రోజు, పుట్టినరోజు. దీంతో పాటుగా కాశీక్షేత్రంలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం ఉంది. కాబట్టి మీ పెళ్లి రోజున, మీ పుట్టినరోజున అన్నదాన కార్యక్రమాలు చేయదలుచుకుంటే కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక చెప్పిన విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి పరిహారాలు కనుక పాటించుకున్నట్లయితే అంతా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.